కేటీవీ ప్రేక్షకులకు నమస్కారం. అమెరికా అంటే అందరికీ అక్కడ జాబ్ చేయాలని, చదువుకోవాలని ఎంతోమంది ఆశలు ఉంటారు. ఇటీవల గత 2 సంవత్సరాలుగా చూస్తుంటే అక్కడి పరిణామాలన్నీ చూస్తుంటే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర ఆందోళన కలుగుతుంది. అక్కడ చదివిపిస్తే జాబులు వస్తాయా రావా అని అదొక ఆందోళన ఉన్నది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి క్వాడ్రంట్ CEO వంశీధర్ రెడ్డి గారు ఉన్నారు. మన అడిగి తెలుసుకోవచ్చు. సార్, ఇప్పుడు అమెరికాలో నమస్కారం. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? కొంచెం మార్కెట్ స్లో ఉందండి. మార్కెట్ కండిషన్ స్లోగా ఉంది. ఎందుకనంటే మనము లాస్ట్ 2 years నుంచి వెళ్ళి ఎకనామిక్ ఇన్ఫ్లేషన్ వల్ల కొంచెం మార్కెట్ స్లోగా ఉంది. దానివల్ల ఏమవుతుంది అని అంటే కొంచెం జాబులు రావడము, ఆపర్చునిటీస్ దొరకడం అనేది కొంచెం స్లో అవుతుంది. అంటే ప్రస్తుతం చూస్తుంటే గత 1 year నుంచి తీవ్ర ఆర్థిక సంక్షోభం నడమల అన్ని శాంక్షన్స్ నడమ యూనివర్సిటీల్లో చదివే విద్యార్థులు అంటే మన ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచే ఎక్కువ మంది విద్యార్థులందరూ కూడా అమెరికా వెళ్తున్నారు MS చేయడానికి. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు వెళ్ళొచ్చు అంటారా, లేకపోతే ఈ 2 yearsలో ఏమన్నా కుదుటపడే అవకాశం ఉంటుందా? వాళ్ళకి ఏమి ఇస్తారు? ఇప్పుడు ఏమైపోయిందంటే MS అంతకుముందు చాలా కష్టమయ్యేది. ఒక వెళ్ళి మాస్టర్స్ చేసి చదువుకోవాలంటే ఒక మంచి యూనివర్సిటీలో జాబ్ వస్తేనే వెళ్ళేవాళ్ళు. అండ్ దెన్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యూనివర్సిటీలో కష్టపడి చదువుకొని తర్వాత జాబులు చేసేవాళ్ళు. ఈ మధ్యలో లాస్ట్ couple of years నుంచి ఏమైపోయిందంటే ఎవరైనా కానీ ఇక్కడ ఏం జాబ్ దొరకలేదంటే ఫస్ట్ అమెరికాకి పోవాలి, అమెరికాకి పోయేసేసి అక్కడ ఏదో ఒక యూనివర్సిటీలో జాయిన్ కావాలి అని చెప్పేసి చూస్తున్నారు. దానివల్ల ఏమవుతుందనంటే యూనివర్సిటీలు కూడా ఎట్లయిపోయిందంటే ఫీజు తీసేసుకొని వాళ్ళకి ఏం సబ్జెక్టులు చెప్పకుండా వాళ్ళు పోయి ఎక్కడైనా మళ్ళీ బయట హార్డ్ జాబ్ చేసుకునేటట్టు అట్లా ఎవాల్వ్ అయ్యే వరకు ఏమవుతుందనంటే వాళ్ళు నిజంగా పోయి మాస్టర్స్ చేస్తలేరు, అక్కడ చదువుకుంటలేరు. దానివల్ల ఏమవుతుందంటే అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఇప్పుడు వాళ్ళు ఒక యూనివర్సిటీ నుంచి డిగ్రీ వచ్చి బయటికి రాగానే బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి జాబ్ కావాలంటే వాళ్ళని ఒక ఇంటర్వ్యూ చేసి అటెండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి కనుక సబ్జెక్ట్ ఉండి మనం టెక్నికల్ స్కిల్స్ మంచిగా ఉంటే జాబ్ వస్తుంది. బట్ సబ్జెక్ట్ లేకుండా, టెక్నికల్ స్కిల్స్ లేకుండా మనం జస్ట్ మాస్టర్స్ కోసము అమెరికా పేరు కోసం వచ్చిన దగ్గర కష్టపడుతున్నారు. సో నాది ఒకటే సజెషన్ ఏంటంటే ఇంజనీరింగ్ చేసేటప్పటి నుంచే కష్టపడండి. ఎందుకంటే మార్కెట్ చేంజ్ అవుతుంది, టెక్నాలజీ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ AI అని వస్తుంది. సో దాన్ని మనం అడాప్ట్ చేసుకుంటూ పోవాలి. అడాప్ట్ చేసుకుంటూ పోయి మనం అక్కడికి వచ్చే ముందు ఏంటంటే అరే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఆ కాంపిటీషన్లో మనం సర్వైవ్ కావాలంటే ఒకటేమో కష్టపడడం, ఎక్కువ కష్టపడాలి. సెకండ్ ఏంటంటే లెర్నింగ్ ఉండాలి, కొత్త టెక్నాలజీస్ లెర్నింగ్ చేసుకుని అడాప్షన్ ఉండాలి. అవన్నీ చేసుకుంటే ప్రాబ్లం ఏం లేదు. అమెరికాకి రావచ్చు, కానీ మీరు చిన్న చిన్న యూనివర్సిటీలలో జాయిన్ అయ్యి అక్రిడిషన్ లేని యూనివర్సిటీలో జాయిన్ అయ్యి జస్ట్ ఏదో రావడం కోసం రాకండి. అదొకటే నేను చెప్పేది. ప్రధానంగా మనం చూస్తుంటే ఇంతకుముందు సిటీలోకే పరిమితమైనటువంటి అమెరికా ట్రెండ్ అనేది మారుమూల ప్రాంతంలో ఏ విలేజ్లో చూసినా కూడా ఇప్పుడు 10 మంది 15 మంది అమెరికా చదువుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా వరకు కూడా 40 నుంచి 50 లక్షల వరకు లోన్లు తీసుకొని వీళ్ళందరూ కూడా వెళ్ళి చదవలేదు. అట్లాంటి సాహసం చేసే వాళ్ళకు ఈ సంవత్సరం చేయమంటారా MS కోసం వాళ్ళ ప్రయత్నాలు చేయడానికి? అదే నేను ఏమంటున్నా అంటే ఒక ఎందుకు మంచిది, ఎందుకంటే మన ఊర్లలో నుంచి ప్రతి ఒక్కరు అమెరికా పోవడం అనేది మంచిది. మనకు ఊర్లు కూడా డెవలప్ అవుతాయి. కాకపోతే ఏంటంటే మీరు అన్న సెకండ్ పార్ట్ ఉన్నది చూసిన 40 నుంచి 50 లక్షలు లోన్ తీసుకొని చేస్తానన్నప్పుడు ఆ లోన్ తీసుకొని చేసేటప్పుడు ఏమవుతుంది అని అంటే నువ్వు వెళ్ళింది మంచి కాలేజీకి పోయి మంచిగా చదువుకొని కనుక కష్టపడి నీకు నేర్చుకుంటే ఏం కాదు, రావచ్చు. బట్ ఈ పీర్ ప్రెజర్ వల్ల నా ఫ్రెండ్స్ పోతాను నేను కూడా పోవాలి అని చెప్పేసి పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి ఆ డబ్బులు తీసేసుకొని, ఎందుకంటే వీసాలు ఈజీగా వస్తున్నాయి. అంతకుముందు కంపేర్ చేసినప్పుడల్లా వీసాలు ఈజీగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ వీసాలు ఈజీగా వచ్చినా కానీ మీరు వెళ్ళిన దానికి ఒక యూజ్ ఉండేటట్టు ఒక మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని వెళ్తే వెళ్ళండి. ఒక యూనివర్సిటీ కనుక మంచిగా లేకుండా ఉండి మీకు క్లారిటీ లేకుండా ఉంటే బెటర్ వెయిట్ చేయడం. ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నది. కాంపిటీషన్ వల్ల ఏమవుతుందనంటే ఆపర్చునిటీస్ తక్కువ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ పీపుల్ అప్లై చేసి ఒక జాబ్ ఉంటే అంతకుముందు ఏంటంటే ఒక జాబ్ ఉంటే 4-5 అప్లై చేసేవాళ్ళు. ఇప్పుడు ఒక జాబ్ ఉంటే అదే 40-50 మంది అప్లై చేస్తున్నారు. సో ఆపర్చునిటీస్ అనేవి స్లిమ్ ఉన్నాయి వర్సెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఉన్న వారికి. ఇప్పుడు చూస్తున్నాం, ఓ పక్క అమెరికా రెసిషన్ అలా ఉంటే భారతదేశంలో, ఇండియాలో కూడా సేమ్ పరిస్థితి. హైదరాబాద్లో కూడా చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం యువత అంతా కూడా బారులు తీరుతూ ఉన్నారు. మీరు కూడా గతంలో చూసిండ్రు, ఒక ఉద్యోగం నోటిఫికేషన్ ఇచ్చిందంటే వేల సంఖ్యలో వస్తున్నారు. సో వాళ్ళకు ఈ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి హైదరాబాద్లో? అమెరికా ఎఫెక్ట్ ఏమన్నా మన ఇండియా మీద ఉంటాయా? తర్వాత ఏమైనా రిక్రూట్మెంట్స్ ఉంటాయా కంపెనీస్? అంటే యాక్చువల్గా అమెరికా చేయబట్టి కొంచెం ఇండియాలో మంచిగానే ఉందండి. ఎందుకంటే ఇప్పుడు మేము చూస్తే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇండియాలో మార్కెట్ బాగానే ఉంది. మేము ఇప్పుడు ఒక 100 మందిని రిక్రూట్ చేసుకోవాలనుకుంటే మాకు జనాలు దొరకట్లేదు. అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకట్లేదు మాకు. సో
ఫ్రెషర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే సిమిలర్ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మేము ఫ్రెషర్స్ని హైర్ చేసుకుంటామనంటే ఒక 100 మందిని హైర్ చేసుకుంటామంటే 1000 అప్లికేషన్లు వస్తున్నాయి. మీకు గుర్తుంటే అంతకుముందు మనం ఇక్కడ క్వార్టర్లోనే మేము డిసెంబర్లో వచ్చినప్పుడు జాబ్ మేళా చేసినాం. జాబ్ మేళాలో మనం ఒక 20 కంపెనీలను తీసుకొచ్చి ఒక 1000 మందిని హైర్ చేద్దాం అనుకుంటే ఆల్మోస్ట్ ఒక 10,000 మంది వచ్చిండ్రు. అంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారా అని చెప్పేసి, అంటే ఎక్కడ జాగ లేకుండా ఉన్నంత జనాలు వచ్చిందన్నట్టు. సో ఫ్రెషర్స్కి వచ్చే వరకు, ఎక్స్పీరియన్స్ లేనికి వచ్చే వరకు కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. నీకు నిజంగా ఎక్స్పీరియన్స్ ఉండి టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే నీకు జాబ్కు కష్టం ఏమి ఉండట్లేదు. సో అది ఫస్ట్. సెకండ్ ఏంటంటే మనకు అమెరికాలో కొంచెం ఈ కాస్ట్ తగ్గించుకోవడం కోసం ఏంటంటే జనాలందరూ కూడా ఇండియాని చూస్తున్నారు. అంతకుముందు చైనా ఉండేది, ఇప్పుడు చైనాకి పోతలేరు. సో మనకు ఆపర్చునిటీ ఆఫ్ గ్రోత్ మనకు ఎక్కువ ఉంటుంది. ఇండియాది గ్రోత్ మంచిగా ఉంటుంది, ఇండియాలో ఆపర్చునిటీస్ కూడా బాగానే ఉంటాయి. కాకపోతే మళ్ళీ నేను చెప్పినట్టు ఏంటంటే టెక్నాలజీ చేంజ్ అవుతుంది, మనం ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఏ టెక్నాలజీ అయినా ఫాస్ట్గా అడాప్ట్ చేసుకోవాలి, సెక్యూరిటీ అనేది కొత్తది అడాప్ట్ చేసుకోవాలి. అట్లాంటి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటుంటే జాబులు బాగానే ఉంటాయి. అంటే బేసిక్గా నేను ఇండియా వాళ్ళ కోసం అడుగుతున్నా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చదువుకునే విద్యార్థుల కోసం ఇప్పుడు రాబోయే టెక్నాలజీస్ ఏంటి? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో చాలామందికి లే ఆఫ్ అవుతున్నాయి. సో మన ఇండియాలో ఏ కోర్సు నేర్చుకుంటే ఉపాధి అవకాశాలు ఇక్కడ యువతకు ఉంటాయి? బట్ ఇప్పుడు స్పెసిఫిక్గా మీరు అన్నట్టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరు చూసినా కానీ అందరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ అంటున్నారు. ఇప్పుడు ఎందుకనంటే మనం చేసే పనిలా మనం ఒక 2 గంటలు పెట్టే పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఒక గంటలో చేయడం వీలవుతుంది. ఎందుకంటే ఆటోమేట్ చేస్తుంది. ఇప్పుడు మనం క్వశ్చన్ రాయాలన్నా, ఈమెయిల్ రాయాలన్నా, ఒక కోడ్ రాయాలన్నా దాన్ని అడిగితే మనం ఒక 5-4 గంటలు పనిచేస్తే అది 5-6 నిమిషాలు ఇస్తుంది కోడ్. సో దానివల్ల ఆటోమేటిక్గా కొంచెం రిడక్షన్ అనేది, వర్క్ ఫోర్స్ రిడక్షన్ అనేది అవుతుంది. కానీ మనం ఎట్లా చూడాలంటే దాన్ని ఒక ఆపర్చునిటీ లాగా దాన్ని నేర్చుకొని దాంట్లో మనం ఎక్స్పర్టీజ్ అయ్యి, అంటే ఆ ఎల్ఎల్ఎంస్ మనమే క్రియేట్ చేసి మనం దాన్ని బెటర్గా యూజ్ చేసుకోగలిగితే ఏమవుతుందంటే డెఫినెట్గా మనకు ఆపర్చునిటీ ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు మనకు టెక్నాలజీ పరంగా చూస్తే డెఫినెట్గా డేటా, క్లౌడ్, ఏఐ, సెక్యూరిటీ ఈ 4 ఏరియాలలో డిమాండ్ అనేది కంటిన్యూస్ గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పీపుల్ పెరుగుతున్నారు, డేటా అనేది పెరుగుతున్నది, గ్రోత్ అనేది పెరుగుతున్నది. ఈ 4 టెక్నాలజీస్లో ఏది నేర్చుకున్నా కానీ బాగుంటుంది. సో ఇది వరంగల్ సీఈఓగా, క్వాడ్రంట్ సీఈఓగా ఉన్నటువంటి వంశీ గారు చెప్తున్నారు. అమెరికాతో పాటు భారతదేశంలో రాబోయే రోజులలో భారీగా ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కోర్సులన్నింటినీ కూడా నేర్చుకున్న తర్వాత విద్యార్థులకు ఇక్కడ ఉపాధి అవకాశాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.